పేరు డాక్టర్ వినోద్ అచ్చది, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికోదా హాస్పిటల్స్, కర్నూలు. ఆస్తమా ట్రీట్మెంట్ యూజువల్గా మనం ఇన్హేలర్స్ అనేటివి యూజ్ చేస్తుంటాము. డిపిఐ కానీ ఎండిఐ కానీ మన ఏజ్ని బట్టి మనము ప్రిఫరెన్స్ అనేది చేస్తూ ఉండాలి. డిపిఐ అయితే యూజువల్గా లో ఏజ్ వాళ్ళకి డిపిఐ ప్రిఫర్ చేస్తాం. హై ఏజ్ ఉంటే మాత్రం అబోవ్ 60-70 ఉంటే మనం ఎండిఐ అనే డివైస్ యూజువల్గా ఇస్తూ ఉంటాం. ఆస్తమాని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఆస్తమాని యూజువల్గా ప్రివెన్షన్ కోసం ఇంట్లో ఉన్న ఫంగస్ కానీ లేకుంటే ఇంట్లో పడుకునేటప్పుడు బెడ్షీట్స్ కానీ ఇవి చాలా నీట్గా ఉండాలి. ఎయిర్ పొల్యూషన్ అనేది తక్కువగా ఉండేటట్లు చేసుకుంటే చాలా మటుకు ఆస్తమా సిమ్టమ్స్ అనేవి తక్కువ ఉంటుంది. ఇంకోటి వ్యాక్సినేషన్ చేయడం వల్ల కూడా ఆస్తమా సిమ్టమ్స్ అనేవి తగ్గిస్తూ ఉంటాము. యూజువల్గా మన ఆస్తమా వల్ల నియర్లీ 300 మిలియన్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. ఎవ్రీడే 1000 పీపుల్ డెత్ అనేది మనకి యూజువల్గా ఆస్తమా నుంచి జరుగుతుంది. ఆస్తమా బర్డెన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. ఇది షార్ట్గా మనం ఆస్తమా గురించి తెలుసుకున్నాం.